వెళ్ళి, వచ్చి, ఆడి, రాసి, పాడి ఇత్యాది ఈ విధంగా అర్థం వచ్చేలా సంస్కృతంలో క్రియాపదాలను ఎలా మారుస్తాము? శబ్దం ఉపయోగించి. ఉదాహరణకు సహ శాలాం గచ్చతి పాఠం పఠతి. అతడు పెద్ద గదికి అంటే హాల్‌కి వెళ్తున్నాడు, పాఠాన్ని చదువుతున్నాడు. అతడు పెద్ద గదికి వెళ్ళి పాఠాన్ని చదువుతున్నాడు. అంటే ఎలా? సహ శాలాం గత్వా పాఠం పఠతి. గమనించారా? ఇక్కడ వెళ్తున్నాడు అన్న క్రియాపదం ఎలాగైతే వెళ్ళిగా మారిందో, గచ్చతి అన్న క్రియాపదం కూడా గత్వా లోకి మారింది. శబ్దం ఉపయోగించారు. ఇంకో ఉదాహరణ తే కార్యం కుర్వంతి శ్రాంతాః భవంతి. వాళ్ళు పనిని చేస్తున్నారు, అలసిపోతున్నారు. వాళ్ళు పని చేసి అలసిపోతున్నారు అంటే ఎలా? తే కార్యం కృత్వా శ్రాంతాః భవంతి. శిశుః క్రీడాంగణే పతిత్వా రోదనం కరోతి. శిశువు మైదానము యందు పడి ఏడుస్తున్నది. వయం నాటకం పశ్యామః గృహం ఆగచ్చామః. మేము నాటకాన్ని చూస్తున్నాము, ఇంటికి వస్తున్నాము. మేము నాటకాన్ని చూసి ఇంటికొస్తున్నాము అంటే ఎలా? వయం నాటకం దృష్ట్వా గృహం ఆగచ్చామః. మేము నాటకాన్ని చూసి, లేకపోతే ఇతడు నాటకాన్ని చూసి, ఆమె నాటకాన్ని చూసి, ముందు ఎటువంటి వచనం ఉన్నా తరువాత వచ్చే క్రియాపదం ఒకేలా ఉంటుంది. శబ్దం ఒకేలా ఉంటుంది. దృష్ట్వా, వయం నాటకం దృష్ట్వా, సహ నాటకం దృష్ట్వా, సా నాటకం దృష్ట్వా ఇలా. సా పత్రం లిఖితవతి ప్రేషితవతి. ఆమె ఉత్తరాన్ని రాసింది, పంపింది. ఉత్తరాన్ని రాసి పంపింది అంటే పత్రం లిఖిత్వా ప్రేషితవతి ఇలా. ఇక్కడ ఇంకొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించారు అంటే మనం మామూలుగా సాధారణంగా ఉపయోగించే క్రియాపదాలు ఇక్కడ ఉన్నాయి. గచ్చతి అంటే వెళ్తున్నది లేకపోతే వెళ్తున్నాడు. ఆ తర్వాత శబ్దం గత్వా వెళ్ళి, ఆగత్య వచ్చి, పఠిత్వా చదివి, క్రీడిత్వా ఆడి ఇలా. చదవండి, మెల్లమెల్లగా సంస్కృతం నేర్చుకోండి. ధన్యవాదः.